హలో అండి. నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మీరు చూస్తున్న రెసిపీ వచ్చి ఎన్‌కేవీ వరల్డ్‌లో కర్బూజాతో ఈ విధంగా స్వీట్ చేశానండి. చాలా అంటే చాలా వచ్చింది. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో మీరు ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి. పెద్దలకి చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇది సమ్మర్‌లో చాలా రిఫ్రెషింగ్‌గా కూడా ఉంటుంది. పిల్లలకి ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది. ఈ సమ్మర్‌లో హాట్ సమ్మర్‌లో ఇలా సర్వ్ చేసి ఒక్కసారి అయితే ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారండి. లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా ఒక 2 బౌల్లు అయితే తీసుకోవాలండి. తీసుకుని ఒక బౌల్‌లో సబ్జా సీడ్స్ అనేది వేశాను. ఇంకో బౌల్‌లో సగ్గుబియ్యం అనేది నానబెట్టుకున్నానండి. ఇవి ఒక 3, 4 గంటలు సగ్గుబియ్యం నానితే చాలా వస్తుంది. ఈ విధంగా మనం 2 నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి. సగ్గుబియ్యం అనేది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది. సబ్జా సీడ్స్ కూడా అంతేనండి. ఈ సమ్మర్‌లో మనం ఎక్కువ పిల్లలకి గానీ, పెద్దలకి గానీ ఎక్కువ సబ్జా సీడ్స్ వాడడం వల్ల వాళ్ళకి వేడనేది ఎక్కువ చేయకుండా చేస్తుంది శరీరాన్ని. ఒక్కసారి ఈ మెథడ్‌లో స్వీట్ అనేది చేయండి. చాలా అంటే చాలా బావుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. మా నిర్వాణ్ చాలా ఇష్టంగా తాగాడు. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కింద కామెంట్‌లో చెప్పండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ అనేది పెట్టుకోవాలండి. తర్వాత ఇందులో వాటర్ అనేది వేసుకుని సగ్గుబియ్యాన్ని ఉడకబెట్టుకోవాలండి. కుక్కర్‌లో కూడా పెట్టుకోవచ్చు. కానీ మెత్తగా అయిపోతుంది. అట్లా కాకుండా మనకి సగ్గుబియ్యంలాగా కనిపించాలి అంటే ఇలా పొయ్యి మీదే ఉడకబెట్టుకోవాలండి. తిప్పుతూ ఉండాలి. ఇవి ఉడికే లోపల మనం ఇంకో ప్రాసెస్ చేసుకుందాం రండి. తర్వాత ఒక బౌల్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకుని దానిలో మనం కస్టర్డ్ పౌడర్ అనేది ఉంటుంది సూపర్ మార్కెట్స్‌లో. ఆ కస్టర్డ్ పౌడర్‌లో మనం మిల్క్ అనేది యాడ్ చేసి కలిపి పక్కన ఉంచుకుందామండి. దీని ద్వారా టేస్ట్ అనేది ఇంకా యాడ్ అవుతుంది. మిల్క్ అనేది కొంచెం మనకు థిక్‌నెస్ అనేది వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ ప్రాసెస్‌లో చాలా అయితే చాలా బాగుంది. ఈ విధంగా కలిపి మనం పక్కన ఉంచుకోవాలండి. అవి ఉడికే లోపల మనం ఇలా కలుపుకొని పక్కన ఉంచుకుంటే ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. ఈ విధంగా కస్టర్డ్ పౌడర్ కూడా మనం కలుపుకొని ఉంచుకోవాలండి. ఈ లోపల మనం కర్బూజాని పీల్ తీసుకోవాలి. పీల్ తీసుకున్న తర్వాత ఇలా మొత్తం మన దీనిలో కర్బూజాలోనే ఇలా అరేంజ్ చేసిస్తే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారండి. బౌల్‌లో కూడా ఇవ్వచ్చు. కొంచెం డిఫరెంట్‌గా వాళ్ళు ఎంజాయ్ చేస్తారని నేను ఈ విధంగా చేశాను. ఇలా కట్ చేసి లోపలున్న సీడ్స్ అన్నీ పక్కకు తీసేసి దాని లోపలున్న గుజ్జంతా నేను తీసుకున్నానండి ఈ విధంగా. ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందని చేశాను అంతే. మీరైతే మొత్తం బౌల్‌లో కూడా చేసుకోవచ్చు. నేను 2 చూపించాను మీకు. ఈ విధంగా సీడ్స్ అనేది సెపరేట్ చేసుకోవాలి. తర్వాత దీనిలో ఉన్న గుజ్జునంతా తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా. కర్బూజా కూడా మన శరీరంలో వాటర్ కంటెంట్ పెంచుతుంది కదా! మంచి ఫ్రూటు టేస్ట్ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కింద చెప్పండి. నాకైతే చాలా అంటే చాలా ఇన్ని రెసిపీస్‌లో ఈ స్వీట్ అనేది చాలా నచ్చింది. ఈ విధంగా మనం మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి. ఈ లోపల సగ్గుబియ్యాన్ని మనం కదుపుతూ ఉండాలి. ఇట్లా మరీ తిక్కుగా అయిపోకుండా కదుపుతూ ఉండాలి. అప్పుడే మనకి లోపలనేది అతుక్కోపోకుండా మంచిగా అనిపిస్తుంది. ఇలా బాయిల్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇంకా ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిల్లలకి కూడా హాఫ్ డేస్ ఉంటాయి కదా! మనకి కొంచెం ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. మనం ఇలా మధ్యాహ్నం ఇలా పెట్టేసుకుని 1కి 2కి అట్లా చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే వాళ్ళకి మనం ఈవినింగ్ అనేది అలా సర్వ్ చేయొచ్చు. చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత దీనిలో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకుందామండి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఆల్రెడీ నేను కాచి చల్లార్చిన పాలు కాబట్టి నేను ఎక్కువసేపు బాయిల్ చేయలేదండి. మీరు డైరెక్ట్ ప్యాకెట్ మిల్క్ వాడితే కొంచెంసేపు బాయిల్ చేయండి పచ్చివాసన రాకుండా. ఈ విధంగా మరుగుతూ ఉండాలండి. కొంచెం మరిగితే టేస్ట్ అనేది బాగుంటుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా సగ్గుబియ్యం అనేది మొత్తం ఉడికి మంచిగా కనిపిస్తాయి చూడండి. ఆ స్టేజ్‌లో మనం దీనిలో షుగర్ అనేది కూడా యాడ్ చేసుకుందాం. మీరు ఎంత షుగర్ తినాలి అనుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేయండి. ఈ షుగర్ కూడా దానిలో కలిసిపోయేంత వరకు మనం కలుపుకోవాలండి. మా వీడియోల్లో మీకు ఏ రెసిపీస్ బాగా నచ్చుతున్నాయి, ఏ
కింద కామెంట్స్ చేయండి. మరిన్ని రెసిపీ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. కింద కామెంట్ కూడా చెప్పండి, నేను మీకు పోస్ట్ చేస్తాను ఏ కుకింగ్ కావాలంటే. ఎలా ఉంటున్నాయి అనేది సజెషన్స్ కూడా ఇవ్వండి. ఏమైనా టిప్స్ ఉంటే కూడా చెప్పండి, నేను మార్చుకుంటాను. ఈ విధంగా బాయిల్ అవుతూ ఉండాలండి. కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. తర్వాత మనం ఇవి ఉడికే లోపల మనం ఇలాచీ పౌడరు అనేది నేను ముందే షుగర్లో చేసి పెట్టుకున్నానండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటే మంచి స్మెల్ అనేది వస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత మనం దీనిలో కస్టర్డ్ పౌడర్ అనేది వేసుకోవడమేనండి. అది లాస్ట్ స్టేజ్లో వేసుకోవాలి, లేకపోతే ముందే వేస్తే చిక్కదనం అనేది ఎక్కువ వచ్చేస్తుంది. ఈ విధంగా మొత్తం ఒక్కసారి ఉడికిన తర్వాత ఒకసారి మొత్తం కదుపుకుందామండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం ఒకసారి వేసేసుకొని ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఒక 2 మినిట్స్ 1 మినిట్ అట్లా సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. ఈ విధంగా మొత్తం కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, దానిలో మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మనం కలుపుకోవాలి అంతే. ఒక 1 మినిట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలండి. అది చల్లారే లోపల మనం ఒక బౌల్ అనేది తీసుకుని దీనిలో మొత్తం మనం చల్లారబెట్టుకున్న, మీకు ఫాస్ట్గా అవ్వాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇట్లా డైరెక్ట్ కలిపేసి కూడా ఇవ్వచ్చు. ఈ విధంగా కర్బూజా జ్యూస్ అనేది కూడా మనం దీనిలో యాడ్ చేసేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో సబ్జా గింజలు కూడా వేసేసుకోవడమేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్ ప్రాసెసే, మనం ఇంట్లో పాయసం కాస్తాం కదా అలానే ఉంటుంది. దీంట్లో మనం ఒక ఫ్రూట్ అనేది యాడ్ చేసాము, దానివల్ల టేస్ట్ అనేది కొంచెం ఇంకా యాడ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసి మన బౌల్లో సర్వ్ చేయడమేనండి. ఎవరైనా ఇంటికి వచ్చారంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఒక్కసారి ఈ స్వీట్ అనేది చేసి పెట్టండి, వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తారు. ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసి గార్నిష్ చేస్తే సరిపోతుందండి. ముందైతే ఇలా చేసేసుకుని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా మనం పాయసం చేసిన దాన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని లాస్ట్లో ఇలా సర్వ్ చేసి కూడా ఇవ్వచ్చు, మీ ఇష్టం అండి. ఇలా స్వీట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం కూల్గా చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, కర్బూజాతో స్వీట్ అనేది రెడీ అయిపోయిందండి. ఎలా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలి అంటే పోస్ట్ చేయండి, చెప్పండి, ఆ ప్రాసెస్లో చేస్తాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే కింద చెప్పండి. ఈ విధంగా కర్బూజా జ్యూస్ అనేది రెడీ చేసేసుకున్నాము. థ్యాంక్ యూ.